హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి దుర్గా ఆల్ ఇన్ వన్. ఇవాళ మన హెల్దీ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి. మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ కలిగిన స్వీట్ రాగి లడ్డు అనమాట. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే అస్సలు బలం ఉండట్లేదండి. అలా బలం లేని పిల్లలకి రోజుకి ఒక లడ్డు ఇచ్చినట్లయితే కొన్ని రోజుల్లో మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే రాగి పిండి తీసుకున్నానండి. ఈ చెంబుతో 2 చెంబుల రాగి పిండి అయితే తీసుకున్నాను. మనం ఏ చెంబుతో అయితే తీసుకున్నామో అదే చెంబుతో బెల్లం కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 చెంబుల పిండికి చెంబున్నర బెల్లం అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పులు, జీడిపప్పులు కొంచెం లైట్గా వేయించేసుకొని మనం కచ్చబిచ్చలాగా దంచుకోవాలన్నమాట. దంచుకున్నా లేదంటే మిక్సీలో ఒక తిప్పినా కానీ కొంచెం కచ్చబిచ్చలాగా అయితే కదండి, అది రాగి పిండిలో వేసుకోవాలి. అవి పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ నేతిలో మనం రాగి పిండిని అయితే వేయించుకుందాము. రాగి పిండి మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. బాగా అంటే మనకి పచ్చి వాసన పోయి నోట్లో వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది కమ్మగా ఉండాలి. మరి పచ్చి వాసన లేకుండా వేయించుకోండి. కొంచెం టైం పడుతుంది. సిమ్లో పెట్టి మెల్లగా కింద మాడిపోకుండా అంతా కూడా గరిటతో కింద నుంచి పైకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. మరి పిండి పొడి పొడిగా లేకుండా కొంచెం ముద్దలాగా మనం ఇలా పట్టుకుంటే చేతితోటి ముద్దలాగా అవ్వాలన్నమాట. అందుకనేసి కొంచెం నెయ్యి ఎక్కువనే వేసుకోండి. పిల్లలకి మంచిదే, నెయ్యి ఎంత పెడితే అంత మంచిదే, బలమే. ఇదిగోండి నెయ్యి కొంచెం ఒక 4-5 స్పూన్ల వరకు వేసుకున్నానండి. మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకున్నాను. ఈ రాగి పిండి వేయించుకోవడంలోనే ఉంటుందన్నమాట. లడ్డూలన్నీ కూడా టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సిమ్లో పెట్టుకొని మాడిపోకూడదు. మనం ఏంటంటే పైన కలుపుతాం, కిందదని మాడిపోతుంది అనమాట. చూసుకోండి, మనకి తెలియకుండానే అది నల్లగా మాడిపోతుంది అనమాట. అందుకనేసి దగ్గరే ఉండి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 2 చెంబుల పిండికి 1 చెంబున్నర అయితే నేను బెల్లం తీసుకున్నానండి. తీసుకొని కొద్దిగా ఒక పావు చెంబు వరకు నీళ్ళు అయితే పోసుకున్నాను. పోసుకొని పాకం పట్టేసుకుందాము. దీన్ని పాకం అంటే మరీ ముద్ర పాకం కదండి, లేత పాకం. ఇప్పుడు ఈ పిండిలోని 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేస్తున్నాను. యాలకుల పొడి ఎప్పుడు నేను ఇలాగా పౌడర్ చేసి పెట్టుకుంటానండి. అప్పటికప్పుడు దంచేదానికంటే కూడా పౌడర్ పట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఈ బాదం పప్పులు, జీడిపప్పులు చల్లారినాయి అనమాట. ఇది చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పి అయితే తిప్పేస్తున్నాను. మరి ఎక్కువ మెత్తగా కాకుండా ఇదిగోండి పలుకులు కానీ కదా. ఇప్పుడు దీన్ని అయితే పిండిలో వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకోండి. మనం తినేటప్పుడు ఇవనేది మనకి తగులుతాయి అన్నమాట. పంటి కింద తగిలి బాగుంటాయి తినేటప్పుడు. మీకు ఇంకా పెద్ద పెద్ద కావాలనుకుంటే చాక్తో కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన పాకం కూడా రెడీ అవుతుంది కదా. నేను ఇక్కడైతే పెద్ద ముక్కలు కట్ చేసేసి ఇస్తాను. మీకైతే చిన్న కట్ చేసుకొని వేసుకోండి, తొందరగా కరుగుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇలాగా కొంచెం లైట్ తీగ పాకం, అంతే, ఎక్కువ కాదు, లైట్గా ఇట్లా వస్తే సార్. మరీ ముదిరిపోయిందంటే లడ్డూలు అనేది గట్టిగా అయిపోతాయి, తినడానికి రావన్నమాట. అందుకనేసి జస్ట్ అలా కరిగితే చాలండి. మరి పాకం ఏం పట్టేద్దు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఏమైనా నలకలు డస్ట్ గట్ట ఉంటే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు 2 చెంబుల పిండికి చెంబున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి నాకైతే. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తినాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇక్కడ ఎప్పుడన్నా మీకు పొడి పొడిగా అయిపోయింది, బెల్లం పాకం సరిపోలేదు అనుకుంటే కొంచెం కాంచి చల్లార్చిన పాలు కానీ లేదంటే కొంచెం వేడి వాటర్ కానీ వేసుకొని మీకు ఉండలు చుట్టుకోవచ్చు అనమాట. లేదంటే బాగా గట్టిగా అయిపోయిందంటే ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒకసారి మనం వేడి చేసినట్లయితే అది బెల్లం అనేది మళ్ళీ వేడెక్కి కరుగుతుంది అనమాట. అప్పుడు కూడా ఉండలు బాగా అవుతాయి మన చేతికి అంటుకోకుండా. ఇదేనే కదండి, ఏ లడ్డూలు చేసినా కానీ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గట్టిగా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒకసారి వేడి చేసినట్లయితే మొత్తం అంతా కూడా మళ్ళీ బెల్లం కరిగి మనకి మంచిగా చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇదిగోండి లడ్డూలు అన్నీ కూడా ఈ మాత్రం సైజులో చుట్టేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. చేతికి నెయ్యి రాసుకోండి, నెయ్యి రాసుకొని చుట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, హెల్దీ రాగి లడ్డు అయితే తయారు చేసేసుకున్నాము. రోజుకొకటి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి. మంచి హెల్దీ ఫుడ్ అనమాట.
వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్.